పింఛన్స్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. 2022 ఆగస్ట్‌ల ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో 70,000 మంది ఎలక్షన్స్ కోడ్ అనే పేరు మీద వాటిని అప్లికేషన్స్‌ని ఫార్వర్డ్ చేయకుండా పింఛన్స్ ఆపి పెట్టిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇంతిస్తాం, అంతిస్తాం అని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఆపేసారు. సో, అట్లా 4.5 సంవత్సరాల నుంచి ఆగి ఉండి ఎవరైతే కొత్త పెన్షన్స్‌కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరి కోసమే ఈ గుడ్ న్యూస్. సో, దానికి సంబంధించిన అన్ని అప్లికేషన్స్‌ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. త్వరగా అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే 41,00,000 మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు. అంటే రాష్ట్ర ఖజానాలో 42% పెన్షన్స్‌కి, ప్రభుత్వ ఉద్యోగాలకి అండ్ ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలకి కట్టడానికే సరిపోతుందనమాట. సో, 42%లో పెన్షన్స్ కూడా ఒక వాటానే. సో, ఉండే వాళ్ళతో పాటు ఇప్పుడు ఉండే 41,00,000 మందితో పాటు కొత్త వాళ్ళని కూడా యాడ్ ఆన్ చేస్తున్నారు. అయితే కొత్త వాళ్ళు ఇప్పటికే 19,00,000 అప్లికేషన్స్ వచ్చినాయి. 4.5 సంవత్సరాలు ఇది. కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే కాదు. పోతా బీఆర్ఎస్ పార్టీ 70,000 అప్లికేషన్లు వస్తే గవర్నమెంట్ చూసుకుంటాంలే అనుకుంటూ వదిలేసిపోయింది. సో, ఆ 70,000 అప్లికేషన్స్ కూడా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి యాడ్ ఆన్ అయినాయి. సో, ఎవరెవరి వాటా ఎంత పెంచబోతుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. అయితే చేయూత కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి నిలిచిపోయిన నూతన పెన్షన్ మంజూరు, కొత్త పెన్షన్ కోసం పేదల ఎదురుచూపులు. ఇప్పటికే వీటి కోసం దరఖాస్తులు చేసుకున్న వాళ్ళ సంఖ్య కూడా రాశారనమాట. అయితే ఈ 19,00,000లో ఎంతమంది ఉన్నారు? ఎవరు వాటా ఎంత అంటే వీటిలో అత్యధికంగా దాదాపు 12,00,000 దాకా వృద్ధులు ఉన్నారు. 4,00,000 దాకా వితంతువులు ఉన్నారు. 3,00,000 దాకా దివ్యాంగుల దరఖాస్తులు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ హైలైట్ చేసిర్రు. అయితే ఈ పెన్షన్స్ కోసం చేయూత ఎట్లా ఉంది పథకం అండ్ దానికి సంబంధించి ఎవరెవరికి ఎంత అనేది కూడా చెప్తా. చేయూత పథకంలో వృద్ధులతో పాటు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులు కూడా ఉన్నారనమాట. సో, వాటిని కూడా హైలైట్ చేస్తూ రాసింది. అయితే ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు 2004 నుంచి 14 మధ్య 10 ఏళ్ల కాలంలో 5,558 కోట్లు ఖర్చు చేసిండ్రు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అంటే 2014 నుంచి 23 మధ్యలో ఆసరా పథకం కింద 61,526 కోట్ల వ్యయం చేసిర్రు. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అంటే అంతమందిని లబ్ధిదారులను చేర్చిండు. అప్పట్లో కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం స్టార్ట్ అయిన తర్వాత తెలంగాణలో ఉండే బీడీ కార్మికులకు, కళాకారులకు, తర్వాత ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు వీళ్ళందరినీ కూడా యాడ్ ఆన్ చేసి అప్పుడు 5,000 కోట్లు ఇస్తే ఏకంగా 61 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం ఖర్చు పెట్టింది ప్రభుత్వం. మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెడుతుంది అనేది కూడా నేను మీకు చెప్తా. ప్రస్తుతం వృద్ధాప్యంగా ఇతర కేటగిరీలో పింఛన్దారులకు నెలకు 2,016 చెల్లిస్తుంది. దివ్యాంగులకు 4,016 అందజేస్తుంది. 2014లో పింఛన్ పొందే లబ్ధిదారులకు 29,21,828 మంది ఉన్నారు. సో, ఆ సంఖ్య డిసెంబర్ 2023 నాటికి 43,20,551 పెరిగింది. సో, ఇక్కడ పెద్దగా చేంజ్ అయినా డబుల్ అయింది, త్రిబుల్ అయిందని చెప్పుకోవడానికి లేదు. కాకపోతే సంఖ్య అయితే పెరిగింది. సో, దీని కారణం వల్ల కొంతమంది పింఛన్దారులను తొలగించారు. చనిపోయి కొంతమంది, సరైన ఇన్ఫర్మేషన్ లేక కొంతమంది. సో, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో పింఛన్దారులను తొలగించిందనే వార్త మనం విన్నాం. కానీ కాంగ్రెస్ హయాంలో 2.5 సంవత్సరాల్లో దాన్ని స్ఫుట్ని చేసింది. చనిపోయిన వాళ్ళెవరు? పింఛన్ తీసుకునే వాళ్ళెవరు? మిగతా కారణాలతో ఎందుకు పింఛన్ తీసుకుంటలేరు? సో, అట్లాంటి వాళ్ళని అందరినీ గుర్తించి దాదాపు 3,05,000 పింఛన్ తీసుకునే వాళ్ళని తీసేసింది. తీసేసిన తర్వాత మరి కొంత పింఛన్ కథ ఏంది? సో, ఏదైతే కొత్త పెన్షన్‌కి 4.5 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉండే అప్లికేషన్ దాదాపు 19,00,000 ఉన్నాయి. మరి దానిపైన ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అంటే వాటిని కూడా ఎంతో కొంత క్లియర్ చేయాలని ఆలోచన చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది. ఏదైతే ఇప్పుడు వృద్ధులకి 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తుందో 4,000 రూపాయలు నేను ఇస్తా. ఈ నెల మీరు పెన్షన్ తీసుకుంటుర్రు. ఇక వచ్చే నెల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఏకంగా 2,000 నుంచి నేను 4,000 చేస్తా అన్నారు. దివ్యాంగులకు కూడా సేమ్ 4,016 రూపాయలు తీసుకునే వాళ్ళని 6,016 రూపాయలు తీసుకుంటారు చూసుకోండి మీరు అని చెప్పారు ప్రభుత్వం. కానీ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు గుర్తుకు లేదు. కాకపోతే గుర్తు తెచ్చుకున్నారు ఇప్పుడు. కానీ ఏకంగా
వాళ్ళు చెప్పిన డబుల్ అమౌంట్ కాకుండా 2016 కాస్త రూ. 2,500, రూ. 4,016 తీసుకుంటున్నాం అంటే రూ. 4,500 పెన్షన్ పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నారు. సో, అది కూడా ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలన్న ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. సో, మరి ఎప్పుడు మొత్తానికి 2000 నుంచి 4000 అయితదంటే వీళ్ళ టర్మ్ పూర్తిగా అయిపోయే వరకు 500, 500, 500 పెంచుకుంటూ పోతాం అనే నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ 500, 500 పెంచుకునే నిర్ణయం ఎట్లా తీసుకున్నారు? వీళ్ళు పెంచుతా అన్నది ఏకంగా డబుల్ గదా అని ఆలోచించండి. ఎందుకంటే గతంలో ఇదే ప్రభుత్వం మేము 4000 ఇస్తాం అన్నప్పుడు వెంటనే బీఆర్ఎస్ హయాం ఉంది గాబట్టి అప్పుడు కేసీఆర్ ఒక ప్రకటన చేసిండు. సో, మీరట్లా నమ్మొద్దు. 2000 నుంచి ఏకదం 4000 చేస్తుందంటే ఆర్థికంగా రాష్ట్ర ఖజానాకి గండి పడతది. అది పాసిబుల్ కాదు. మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన వెంటనే ఫస్ట్ నేను సంతకం చేస్తా. ఫస్ట్ నెల ఇప్పుడు తీసుకున్న 2000 నుంచి 2500 చేస్తా. మా టర్మ్ అయిపోయే వరకు దాన్ని 4000 చేస్తా. దశల వారీగా ప్రతి సంవత్సరం మీకు డబ్బులు పెంచుకుంటూ పోతా అని చెప్పి హామీ ఇచ్చిండ్రు. కానీ లేట్‌గా పెంచేది మాకెందుకు? వెంటనే కావాలి మాకు పైసలు అనుకున్నారేమో పాపం నమ్మి ఓటేసిర్రు వాళ్ళు. నమ్మి ఓటేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి అర్థమైతుంది. పెన్షన్స్ ఏం పెరిగాయి ప్రభుత్వం పెంచే అవకాశం లేదు. సో, అదే కేసీఆర్ ప్లానింగ్‌ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది పింఛన్ల విషయంలో. అంతే. ఈళ్ళది పెద్ద చేంజ్ అయితే లేదు. సో, ఏదేమైనా సరే ఏప్రిల్ 1 నుంచి కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకున్న వాళ్ళ కొన్ని లక్షల మందిని కూడా యాడ్ ఆన్ అవ్వబోతుర్రు. ఇక పాత పెన్షన్‌దారులకు కూడా 2500, 4500తో పెన్షన్ ఇయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.